అందరికి వందనాలు అండి. మొట్టమొదటిసారిగా ఎర్రబాలెంలో దేవుని వాక్యం అందించుటకు ప్రేమతో ఆహ్వానించిన దేవుని దాసులు సుధాకర్ బాబన్న గారికి, ఇక్కడున్న సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. విశేషంగా వాక్య అనుభవం కలిగిన దేవుని దాసులతో కలిసి ఈ వేదికను పంచుకున్నటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నా. మన వాక్య ధ్యాన నిమిత్తమై క్రొత్త నిబంధనలో మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 22 నుండి నేను చదువుతున్నా. వెంటనే ఆయన జనసమూహములను తాను పంపివేయినంతలో శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశారు. అలాగే 23వ వచనం, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండాడు. అప్పటికి ఆ దోణి ధరికి దూరముగా నుండగా, కింది భాగం చదువుగా జస్ట్ చదువుతారని కొంచెం మాట. దరికి దూరముగా నేను గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచున్నాను. చదవబడిన లేఖన భాగాలు దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించండి. చిన్న ప్రార్థన చేసి, పరిశుద్ధులైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ మధ్యాహ్న వేళ మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. నిన్న ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో అలాగే ఎర్రబాలెంలో ఉదయకాల కూడికలో మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ దాసుని ద్వారా మంచి వర్తమానం, మాకు కావలసిన వర్తమానం దయచేసినందుకు స్తోత్రాలు. ఈ కూడికను అలంకరించండి తండ్రి. మా మధ్యలో మీ కుమారుని హెచ్చించి ఘనపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడున్న స్థానిక సంఘాన్ని, అలాగే మీ దాసు సుధాకర్ బాబన్న పరిచర్యను మీ కృపలో వర్ధిల్ల చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మమ్మును లేఖన భాగాలను నీ బలిష్ట పాదాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదర సోదరిలారా, మనం చదివిన లేఖన భాగం, మనకు తెలిసిన లేఖన భాగం పలుమార్లు దేవుని దాసులు చెప్తుండగా విన్న వర్తమానాన్ని ఈ మధ్యాహ్న వేళ కలిసి ధ్యానం చేసుకొని కలిసి ఆలోచిద్దాం. తద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ ప్యాసేజీ అని మనం చదివిన ప్యాసేజీ 4 సువార్తలో రాయబడ్డాయి. యోహాను సువార్త సినాప్టికల్ గాస్పల్ అనగా సారూప్యత సువార్త కాకపోయినా, బట్ యోహాను సువార్తలో కూడా ఈ ప్యాసేజ్ రాయబడ్డది. ఏది? ఆయన 5,000 మందికి ఆహారం పంచిపెట్టడం, అదే సమయంలో ప్రభు దోణి మీద లేదా శిష్యులు దోణి మీద ప్రయాణం చేయడం. సో 4 సువార్తలో రాయబడింది కాబట్టి ఈ ప్యాసేజ్కి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా ప్రాధాన్యత ఉన్నది. సరే, మనం చదివిన ఈ ప్యాసేజీలో ఇద్దరు కనబడతారు. ఒకరు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో అది ఏం సూచిస్తుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడిగా కనబడుతున్నాడు. ఆయన కొండ మీద ప్రార్థన చేయుట, ఆయన ప్రధాన యాజకుడిగా ప్రస్తుతం తండ్రి కుడి పార్శ్వన కూర్చోండి మన నిమిత్తమైన ప్రార్థన చేస్తున్నాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. రెండవదిగా అపోస్తులు వారు దోణిలో ప్రయాణం చేస్తున్నారు, లేదా సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు.
సో ఈ లోకం అనే సముద్రంలో కూడా మన ధోని ప్రయాణం చేస్తుంది. సో రెండు విషయాలు, మన ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రధాన యాజకుడిగా. రెండవది, అపోస్తులు గలీయ సముద్రంలో ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. సో లోకమనే సముద్రంలో కూడా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ రాయబడిన సంగతులు. సరే, ఈ ప్యాసేజీని ఒక 3 ముక్కలు చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 14వ అధ్యాయం 22 నుండి 27 వరకు క్రీస్తు ప్రభావం అనే వేటి మీద ప్రభావాన్ని చూపిస్తాడో మత్తయి రాస్తా ఉన్నాడు. ఇక 28, 29, 30లో క్రీస్తు నియంత్రణ. చాలా విషయాలు చెప్పినా ప్రభు అన్నిటిని నియంత్రించగలుగుతాడని అక్కడ రాయబడ్డది. సో రెండవది క్రీస్తు నియంత్రణ. ఇక 31, 32, 33లో క్రీస్తు అధికారం. సో 3 విషయాలు, క్రీస్తు ప్రభావం, క్రీస్తు నియంత్రణ, క్రీస్తు అధికారం. ఈ 3 విషయాలు క్లుప్తంగా మనకి ఇవ్వబడిన సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సరే, ప్రభు తన ప్రభావాన్ని గురించి చెప్తూ మత్తయి మనతో ఏం మాట్లాడుతున్నాడు, మత్తయి మనకేం వివరిస్తున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం చివరి భాగంలో, ఆయన వారిని బలవంతము చేశాను. ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత, వారు సమృద్ధిగా భుజించిన తర్వాత, సో తన శిష్యులను లేదా అపోస్తులను ఆయన బలవంతం చేస్తూ ఉన్నాడు. ప్రభువు ఎందుకు ఆయన బలవంతం చేయడానికి గల కారణం ఏమిటి? యాక్చువల్గా లేదా ఆయన తోసేయడానికి కారణం ఏమిటి? అక్కడి నుండి వెళ్ళిపోమని లేదా నెట్టివేయడానికి కారణం ఏమిటి? 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత అక్కడ రాయబడిన మాట, ప్రభువే ఆజ్ఞాపిస్తున్నాడు. ఇందాక మనం విన్నాం, తిమోతికి ఆజ్ఞాపించినట్టుగానే, తిమోతికి ఆదేశించినట్టుగానే సో అపోస్తులకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు అందరికీ వెళ్ళమని, లేదా ఆయన ఆదేశిస్తున్నాడు. కారణాలు ఏమై ఉంటాయి? మత్తయి సువార్తలో రాయవలేదు, కానీ యోహాను సువార్తలో 2 విషయాలు చెప్పాడు. అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం ఆయన ఎందుకు శిష్యులను బలవంతం చేస్తున్నాడు, ఆయన ఎందుకు వారిని నెట్టేస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం వచనం 15వ వచనం చదువుదాం. 15వ వచనం, రాజుగా చేయుటకు, అది ఇంపార్టెంట్, రాజుగా చేయుటకు వచ్చారని. ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టిన వెంటనే ప్రజల యొక్క మైండ్ మారింది. వారు క్రీస్తుని లేదా ప్రభుని రాజుగా చేయడానికి బలవంతం చేస్తూ ఉన్నారు. కారణం ఎందుకు యూదులను బలవంతం చేస్తున్నారు రాజుగా అంటే, రోమా సంఖ్యల నుండి ప్రభు విడిపిస్తారు లేదా క్రీస్తు విడుదల కలుగజేస్తారనే ఒక భావజాలము కలిగి యూదులు లేదా ఇశ్రాయేలీయులు వారి ఆలోచనలు ఆయన రాజుగా చేయడానికి వచ్చారు. ఇది గమనించిన ప్రభు, అపోస్తుల మనసులు మారుతాయి లేదా వారి ఉద్దేశాలు మారుతాయి, వారి ఆలోచనలు మారుతాయి. కాబట్టి వారిని అక్కడి నుండి తక్షణమే ఆయన బలవంతం చేసి అందరికీ వెళ్ళమంటున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, ఆయనే ఆదేశిస్తున్నాడు. కారణం, సో 2 రీజన్స్ ఉన్నాయి వారిని బలవంతం చేయడానికి. ప్రభు రాజు అయితే వారి మధ్యలో పోర్టుపోలియో అనగా శాఖల గురించి, ఆర్థిక శాఖ, హోం శాఖ, ఇక ఎన్నో శాఖలు, ఇది ఎవరు పొందాలనే ఆలోచనలు పడతారు. కాబట్టి ప్రభు మనసులు ఎరిగినవాడు, ఆయన మన హృదయాలు ఎరిగినవాడు, మన ఆలోచనలు ఎరిగినవాడు, కోరికలు ఎరిగినవాడు. కాబట్టి ముందుగా ఆయన జాగ్రత్తగా
వారిని అక్కడి నుండి అద్దరికి వెళ్ళమనని బలవంతం చేశాడు. సరే, ప్రభు మాట కొరకు లోబడి, ప్రభు మాటకి విధేయులై, ప్రభు మాటకు వారు శిరస్సు వంచి వారు అద్దరికి వెళుతుండగా జరిగిన సంభవాలు ఈ మధ్యాహ్న వేళ ఆలోచన చేద్దాం. ఏమి జరిగింది? మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం జరిగిన సంభవాలు చూద్దాం. 14వ అధ్యాయం 25వ వచనం 24 చదువు. అప్పటికా ధోని దరికి దూరముగా ఉన్నందున గాలి ఎదురైనది. అక్కడ ఆగుదా. వారు ప్రభు ఆజ్ఞాపించిన మాటలు విధేయత చూపారు. ప్రభు ఆజ్ఞలకు వారు లోబడ్డారు. ప్రభు ఆజ్ఞలకు వారు శిరస్సు వంచారు. వారు అద్దరికి వెళుతుండగా గాలి ఎదురైనందున, అమ్మాట చూడాలి, గాలి ఎదురైనందున. కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మన ప్రభుని గురించి మనం నేర్చుకోవాలి, లేదా మన ప్రభుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి, లేదా మన ప్రభుని గురించి మనం ఎక్కువగా ఎదగాలి అంటే కొన్నిసార్లు ఈ గాలులు అవసరం, ఈ తుఫాన్లు అవసరం, అండి ఈ అలజడి అవసరం. గాలి ఎందుకు వచ్చింది? వారి అవిధేయతను బట్టి రాలేదు, అన్నమాట చూడండి. రెండవది, వారి అవిశ్వాసాన్ని బట్టి రాలేదు. వారి అవిధేయతని బట్టి కాదు, వారి అవిశ్వాసాన్ని బట్టి కాదు, వారి తిరుగుబాటుని బట్టి కాదు. ప్రభు చెప్పినట్టుగానే వారు అద్దరికి వెళుతున్నారు. ప్రభు ఆజ్ఞాపించినట్టుగానే అద్దరికి వెళుతున్నారు. వారు యోనా మాదిరిగా అవిధేయత చూపలేదు. యోనాను దేవుడు ఆజ్ఞాపించాడు, ఎక్కడికి వెళ్ళమని? నినివేకి వెళ్ళమని చెప్పాడు. నినివేలో ఉన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీస్కి వెళ్తున్నాడు. సో మధ్యలో గాలి వచ్చింది. సో యోనా ఒక మాట అన్నాడు, నన్ను బట్టి ఈ తుఫాను వచ్చింది అన్నాడు. ఎవరిని బట్టి? నన్ను బట్టి తుఫాను వచ్చింది, ఈ గాలి వచ్చింది. బట్ ఇక్కడ వచ్చిన గాలి, ఇక్కడ వచ్చిన తుఫాను, ఇక్కడ వచ్చిన అలజడి వారి అవిశ్వాసాన్ని బట్టి కాదు, వారి అవిధేయతని బట్టి కాదు, వారి తిరుగుబాటుని బట్టి కాదు, వారి భక్తిని బట్టి, వారి విధేయతను బట్టి, వారి ఆత్మీయతను బట్టి కొన్ని సందర్భాల్లో దేవుడే కొన్నిసార్లు ఈ గాలులు తీసుకొస్తాడు, లేదా ఈ గాలులు ప్రవేశపెడతాడు. జస్ట్ ఈ గాలి 3 రకాలుగా జస్ట్ అలా చెప్పి వెళ్ళిపోతాడు. నేను ఎక్కువసేపు పక్కన నిలబడినాను. సో మొదటిదిగా కుటుంబాల్లో కొన్నిసార్లు ఈ తుఫాను వస్తుంది. మొదటిదిగా భక్తిని బట్టి. రెండవది మన వ్యక్తిగత జీవితంలో ఈ తుఫాను వస్తుంది. మూడవది మన ఆత్మీయ జీవితంలో ఈ తుఫాను వస్తుంది. సో 3 రకాలుగా. నెంబర్ 1, కుటుంబంలో కొన్నిసార్లు తుఫాను వస్తుంది భక్తిని బట్టి. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో తుఫాను వస్తుంది. మూడవది మన ఆత్మీయ జీవితంలో ఈ తుఫాను వస్తుంది. మనం ఊహించం. మనం ప్రభు ఎదుట నమ్మకంగానే జీవిస్తుంటాం, భక్తిగానే జీవిస్తుంటాం, యథార్థంగానే జీవిస్తుంటాం, పరిశుద్ధంగానే జీవిస్తుంటాం, ఆత్మీయంగానే జీవిస్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ప్రభుకి దగ్గరగా కావడానికి, లేదా ప్రభుకి సమీపం కావడానికి, లేదా ప్రభుతో మమేకము కావడానికి దేవుడే తుఫాను తెస్తాడు, దేవుడే ఈ గాలులు తెస్తాడు, దేవుడే కొన్నిసార్లు ప్రవేశపెడతాడు. నాకు తెలిసిన ఒక సేవకుడు కర్నూలు పట్టణంలో బాక్సింగ్ సహవాసానికి చెందినవాడు. అన్నలాగా ఉద్యోగస్తుడు, మెడికల్ కాలేజీలో సూపరింటెండెంట్గా పనిచేసేవాడు. మంచి శాలరీ, పాప ఒక బాబు. చాలా భక్తిగల కుటుంబం. మా పక్కింట్లో ఉండేవాడు. చాలా భక్తిగల వాళ్ళు. అంటే ఎంత పిడుగులు పడినా, ఎంత వర్షం కురిసినా సైకిల్ మీద తన భార్యను 2 పిల్లలు ఎక్కించుకొని మందిరానికి అరగంట ముందు ఉంటాడు ఆయన. చాలా మాదిరి కలిగిన వాడు, చాలా నమ్మకమైన విశ్వాసం. ప్రభువు తనకు సేవకు పిలిచాడని రాజీనామా చేశాడు. ఆయన అనలాగా
సువార్త సేవకు వచ్చాడు. ఆలూరు దగ్గరికి వెళ్ళాడు. జస్ట్ ఒక 6 నెలలు సేవ చేసిన తర్వాత పిల్లలు ఇంట పెట్టి తాళాలు వేసుకొని మేము వస్తాం సువార్త సేవ అని వేరే ఊరు వెళ్ళారు. వారు తిరిగి వస్తుండగా బావినండి భార్య అన్నది, ఏమండి ఛాతిలో నొప్పి వస్తుంది, కాస్త బండి ఆపండి అన్నది. స్కూటీ వాటర్ ఇస్తానది భర్తను. వినండి బాగా. ఆయన వాటర్ తీస్తుండగా ఏమండి అని కేకేసింది. అలా తిరిగి చూసేసరికి ఆవిడ అక్కడే కార్డియాక్ అరెస్ట్ వచ్చి చచ్చిపోయింది. అక్కడే చచ్చిపోయింది. 2 కిలోమీటర్లు భుజాన శవాన్ని వేసుకొని ఇంటి తీసుకొని తాళం తీసి లోపలికి తీసుకెళ్తే 2 పిల్లలు, డాడీ మమ్మీకి ఏమైంది? ఏడుస్తున్నారు. ఏమైంది డాడీ? మమ్మీ పలకట్లేదు, మమ్మీ మాట్లాడట్లేదు. ప్రభు పిలిచాడు సేవకు, రాజీనామా చేశాడు. ప్రభు రమ్మన్నాడు, ప్రభు ఆహ్వానించాడు. కానీ సడన్గా ఆవిడను ప్రభు పిలిచాడు, ప్రభు ఆహ్వానించాడు. హీ నెవర్ థాట్, తను ఊహించలే తన భార్యను ప్రభు తీసేస్తాడని, ప్రభు పిలుస్తాడని. కాబట్టి కొన్నిసార్లు మన భక్తి జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఇలాంటి తుఫానులు, ఇలాంటి గాలులు అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించని రీతిలో మన మీదకి ఉపద్రవంగా వస్తాయి. కారణం ప్రభుకి దగ్గరగా ఉండడానికి, ప్రభు దగ్గర ఉండాలి. ఎందుకు ఇలాంటి వాటిని ప్రవేశపెడతాడు ఆయన? ఎందుకు? కారణాలు ఏంటి? ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన ఆలోచనడి 2 మాటలు చెప్పి నేను మరలా అక్కడికి వస్తాను. హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ మాట సెలవిస్తూ ఈ మాట అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వచనం 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం ఎక్సర్సైజ్ ప్రస్తుతం అది దుఃఖకరంగానే ఉంటుంది, సంతోషంగా ఉండదు, అది ఆనందంగా ఉండదు. ఈ తుఫాను చూసినప్పుడు అలజడి చెందుతాం, భయాందోళన చెందుతాం, దిగులు పడుతాం. బట్ దేని యందు ప్రభువు దేనిలో మనల్ని ప్రవేశపెట్టాడో దాని యందు హ్యాస్ బీన్ ఎక్సర్సైజ్, అభ్యాసం అన్నాడు చూడండి, అభ్యాసం. సో భక్తిలో అభ్యాసం, ఆత్మీయతలో అభ్యాసం, ప్రార్థనలో అభ్యాసం, పరిశుద్ధతలో అభ్యాసం, ఏమైనా చెప్పొచ్చు. ఈ అభ్యాసములోనికి మనం ఎదగాలి అంటే అలాంటివి రావాల్సిందే. సో అలాగా ఆవిడ చనిపోయిన తర్వాత ఈయన సేవ అక్కడే చేస్తున్నాడు. మరి 6 నెలలు అయింది. 2 పిల్లల్ని తీసుకొని అదే ఊరికి వెళ్ళాడు. వీళ్ళని అదే ఊరు వెళ్ళి సేవ చేసి తిరిగి వస్తున్నారు. రాత్రి వేళ స్కూటీ ఆపి 2 పిల్లలు చెప్తూ, మీ అమ్మ ఇక్కడే చనిపోయింది అని చెప్తుండగా వాళ్ళ అబ్బాయి పేరు కిరణ్ అని గట్టిగా కేకేశాడు. డాడీ అని చూస్తుండగానే అక్కడే చచ్చిపోయాడు ఆయన, కార్డియాక్ అరెస్ట్ వచ్చి. అక్కడే చనిపోయాడు. 2 పిల్లలు తండ్రి శవం మీద పడుకొని ఏడ్చి అలాగే పడుకున్నారు శవం మీద. ఎవరు వస్తారు రాత్రి వేళ? తెల్లరగట్టు ఎవరు అపరిచితులు ఆ దారిలో వెళుతుండగా ఎవరి పిల్లలు నిద్రపోయారు, ఏమైంది అని దగ్గరికి వెళ్ళినప్పుడు, అబ్బాయి లెగబ్బాయి అన్నప్పుడు, మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయాడు. కాబట్టి ప్రియులారా, కొన్ని విషయాలు తెలియదు మనకు. ఆయన సార్వభౌమాధికారాన్ని మనం ప్రశ్నించలేము, మన వల్ల కాదు. జస్ట్ శిరస్సు వంచనమే. అపోస్తలులు ఆయన మాటకు లోబడ్డారు, విధేయత చూపారు. ఆయన మాటకు
శిరస్సు వంచి అద్దరికి వెళుతున్నాడు. ఎటు చూస్తున్న గాలులు వస్తున్నాయి, ఎటు చూసిన గాలులు, ఎటు చూసిన తుఫాను, ఎటు చూసిన చీకటి ఉంది సముద్రం మీద. వారు అద్దరికి వెళ్ళడం సాధ్యం కావట్లేదు. వారు అద్దరికి వెళ్ళడం ఇక సులభముగా లేదు. కుటుంబాలు ఇంటి దగ్గర ఉన్నాయి, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నాయి. ఇక వారి పోషణ లేదా వారి భవిష్యత్తు ఏ తల్లిదండ్రులకైనా ఆలోచన ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. మేము వెళితే మా పిల్లలు ఎలాగా, మా పిల్లలు ఎలాగా, మా కుటుంబాలు ఎలాగా. కానీ ప్రభు నమ్మదగినవాడు. ఇద్దరు చనిపోయారు. తండ్రి సమాధి దగ్గర ఆ అబ్బాయికి స్టేట్మెంట్, మా అమ్మ పరలోకానికి వెళ్ళింది, మా నాన్న పరలోకానికి వెళ్ళాడు, కానీ ప్రభువు అన్యాయస్తుడు కాదు. జస్ట్ 10 years అబ్బాయి, ప్రభువు అన్యాయస్తుడు కాదు. వాళ్ళ నాన్న ముందు చెప్పిన మాట, చివరి మాట, దేవునికి స్తోత్రాలు. అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు, అమ్మాయి ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యింది. ప్రభు అన్యాయస్తుడు కాదు. మనం నమ్మిన ప్రభు, మనం విశ్వసించిన ప్రభు, మనం పిలిచిన ప్రభు, మనం ఏర్పరచుకున్న ప్రభు అన్యాయస్తుడు కాదు. అదే తిమోతిలో అన్నాడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగినవాడు. మనం అపనమ్మకస్తులం అన్ని సందర్భాలు, అన్ని వేళ. బట్ when he is called, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు ఆయన. కానీ సోదరులారా, ఈ గాలుల మధ్యలో వారి ప్రయాణం ఎలాగుంది? చిన్న మాట, మార్కు దీని గురించి రాస్తూ డిఫరెంట్గా రాశాడు. 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచునగా. ఇంపార్టెంట్ అండి, వారి మిక్కిలి కష్టపడుచున. అద్దరికి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఎందుకు? వారికి తెలిసిన సముద్రమే, పలుమార్లు ప్రయాణించిన సముద్రమే, పలుమార్లు చేపలు పట్టిన సముద్రమే. కాబట్టి అద్దరికి వెళ్ళాలి. ఎందుకు వారు మిక్కిలి కష్టపడుతున్నారు? గాలి ఎలాగుంది? యోహాను సువార్త గాలి ఎలాగుంది? మామూలుగా ఉందా? అది ఇచ్చిన 6వ అధ్యాయం 17వ వచనం. 6:17. అంతలో చీకటాయను, యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరొచ్చును. అమార్చనండి, గంటకి ఎన్ని కిలోమీటర్లు వీస్తుందో మనకు తెలియదు, రాయలేదు బైబిల్లో. ఒకవేళ 60-70, వి డోంట్ నో బ్రదర్, నథింగ్. బట్ పెద్ద గాలి విసురుచుండగా వారి ప్రయాణం మిక్కిలి కష్టపడుచుండగా, ఎలాగ అద్దరికి వెళుతారు, ఎలాగ ఒడ్డుకు చేరుతారు? వారి ప్రయాణం ఇబ్బందికరం, వారి ప్రయాణం అపాయకరం. పైగా అది రాత్రి వేళ. పగటి వేళ అంటే కోస్ట్ గార్డులో లేదా పక్కవారు, తోటివారు సహాయం చేస్తారు, వారిని తీసుకురావడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. బట్ రాత్రి వేళ ప్రియ సోదరా సోదరి, భక్తి జీవితంలో స్థిరపడాలి అంటే, ఆత్మీయతలో స్థిరపడాలి, ప్రభులో ఎదగాలి, ప్రభుకు సమీపంగా ఉండి మరెక్కువగా ప్రభుని తెలుసుకొని ప్రభుని ఆరాధించడం అది చాలా ఉన్నతమైనది, అత్యున్నతమైనది. షుడ్ నో హిమ్. ఆయన ఎవరో అర్థం కావాలి, మనకు అర్థం కావాలి, ఎవరైనా అర్థం కావాలి. ఆయన అర్థం కాకుండా ఆయన ఆరాధించలేము, అర్థం కాకుండా ఆయన సేవ చేయలేము, అర్థం కాకుండా ఆయన పరిచర్య చేయలేం. ముందు ప్రభువు నాకు అర్థం కావాలి. నేను ప్రభుని లోతుగా తెలుసుకోవాలి, ప్రభుని పూర్తిగా గ్రహించే ఆ ఆత్మీయతలోనికి వెళ్ళాలి. ఇదే యానివర్సరీలో మనం అంటే ప్రభుని ఎరిగి అర్థం చేసుకొని తెలుసుకొని ఆ లోతైన ఆరాధనలోకి వెళ్ళాలి. కాబట్టి వారు మిక్కిలి కష్టపడుచుండగా, కొన్ని సందర్భాల్లో
నాకు ఎందుకు ఈ రోగం వచ్చింది, ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు నాకు ఈ ఆవేదన వచ్చింది, మనకు తెలియదు. సార్ ఆశ్చర్యం కొన్ని సందర్భాలు ఇద్దరు అంటే జస్ట్ మెప్పు కోసం కాదు, కానీ అక్క అన్న ఇద్దరు వెళ్ళారు హాస్పిటల్కి చెకప్ కోసం. సో వీ డోంట్ నో దట్ సమ్ టైమ్స్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్, అర్థం కాదు కొన్ని సందర్భాలు మనకు. సచ్ ఏ అండర్ గోయింగ్ పాసింగ్లో టు నో ద విల్ ఆఫ్ దైవ చిత్తాన్ని తెలుసుకోవడం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. ప్రభా నీ చిత్తము తెలుసుకునుట, నీ ఉద్దేశం తెలుసుకుని, నీ సంకల్పాలు తెలుసుకునుట. విశ్వాసి అడిగితే ప్రభు సాయం చేస్తాడు. అదే తిమోతి తెలుసుకో, సంగతులు తెలుసుకో. కాబట్టి వారు మిక్కిలి కష్టపడుచుండగా ప్రభు ఏం చేస్తున్నాడు, మరలా వెళుదాం, మరలా మార్క్స్ వార్త. ప్రభు ఎంత ప్రేమ, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన యొక్క ఉద్దేశం ఎంత గొప్పది. 6వ అధ్యాయం 48వ వచనం. వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన వర్డ్ ఇంపార్టెంట్. ఓ థ్యాంక్ ద లార్డ్. ప్రభువు చూచి, ఎవరిని చూచాడు? సముద్రములో ప్రయాణం చేస్తూ మిక్కిలి కష్టపడుతున్న వాడిని చూచి అమ్మార్చాలి. అమ్మా ఆ అబ్బాయి 10 years అబ్బాయి, నిజమే కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వెళ్ళారు, ఎవరు లేరు వారికి, మేనమామలు బాబాయిలు ఎవరు లేరు. అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ప్రభువు మమ్మల్ని ద లార్డ్ ఈజ్ లుకింగ్ అస్ అన్నాడు. ప్రభువు చూస్తూ ఉన్నాడు. అమ్మా మన బాధ, మన వేదన, మన ఆక్రందన, మన కష్టాలు ఆయన చూస్తూ ఉన్న దేవుడు. ఎంత విలువైన మాట. ఆయన కొండ మీద ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, బట్ ఆయన మనసు వీరి మీదనే ఉంది. ఎవరి మీద? ప్రయాణం చేస్తున్న శిష్యుల మీద ఉంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, బాగుందండి, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన తండ్రితో మాట్లాడదు, యాజ్ వెల్ అట్ ద సేమ్ టైం ఆయన వారిని చూస్తున్నాడు. నిన్ను చూచే ప్రభు ఎంత నమ్మదగినవాడు, ఎంత ప్రేమ గలవాడు, ఆయన ఎంత కనికరం గలవాడు. నిర్గమకాండంలో ఒక మాట, ఆయన ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో, ఫరో దాసత్వంలో, ఫరో సంఖ్యలో ములుగుతుండగా ప్రభు ఎలాగ స్పందించాడు. 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, 7 చదవండి, 7వ వచనం, సారీ 7వ. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. థాంక్ ద లార్డ్. ప్రభు స్తోత్రాలు. నేను చూచి తిని. 3వ అధ్యాయం 7వ వచనం. నా ప్రజలు ఐగుప్తు సంఖ్యల్లో ఉన్నారు, నా ప్రజలు ఫరో సంఖ్యల్లో ఉన్నారు, ఫరో దాసత్వంలో మూలుగుతున్నారు ప్రజలు. 400 ఏళ్ల కంటే పెచ్చుగా ఉన్నవారు, పౌరత్వం లేనివారు, స్వేచ్ఛ లేనివారు. అమెరికా దేశంలో పుట్టినోడికి పౌరత్వం ఇస్తారు అక్కడే. బట్ 400 ఏళ్ల కంటే పెచ్చుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి పౌరత్వం లేదు, సిటిజన్షిప్ లేదు. మూలుగుతున్నారు అన్నమాట. చూడండి, వారు వేదన పడుతున్నారు, వారు ఆవేదన. బట్ ఐ సా దెమ్, ఐ సీ, నేను చూచి తిని. సో కొండ మీద నుండి ఆయన చూచాడు. ప్రభు మన భక్తిలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మన ఆత్మీయతలో, మన విశ్వాసంలో మనమేమనుకుంటామంటే, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటాం. కొన్ని సందర్భాలు ఏకాకిగా ఉన్నాను, నేను ప్రభుని నమ్మాను. ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు, ఎందుకు ఇన్ని ఆవేదనలు, నా భర్త ఇంకా మారలేదు, నా పిల్లలు ఇంకా మారలేదు అని మనం ఆలోచిస్తుండగా, బట్ ఆకాశమందున దేవుడు, నిత్యత్వములో ఉన్న దేవుడు ఆయన చూచేవాడు. బైబిల్లో కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నిజమే కదా. సో హాగరు అరణ్యంలో ఏడుస్తుంది. ఏంటి?
అమ్మాట చూడండి, పిల్లవాడు ఏడుస్తుండగా ప్రభు ఒక మాట్లాడు, హాగరు ఈ పిల్లవాడి యొక్క స్వరము నేను విన్నాను. పిల్లవాడు అరణ్యములో ఏడుస్తుండగా ఐ హర్డ్ ఈస్ క్రయింగ్, వాడు ఏడుస్తుండగా అని నేను విన్నాను. హాగరు నీకేమొచ్చింది, నీకేమొచ్చింది? ఇశ్రాయేలును చూచిన దేవుడు, హాగరు కుమారుని యొక్క బాధను చూచిన దేవుడు, శిష్యుల యొక్క బాధను చూచిన దేవుడు ఈ మధ్యాహ్న వేళ ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, జడియొద్దు, భయపడవద్దు, ఆయన చూస్తూ ఉన్నాడు. సో రెండవది ఆయన ఏం చేశాడు? రెండవదిగా మార్కు సువార్త నుండి మత్తయి సువార్తకి వెళదాం. ఆయన చూచి మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. చూచి కొండ దిగి వారి దగ్గరకు వచ్చాను. ఎలాగొచ్చాడైనా? అమేజింగ్, ఆశ్చర్యం. సముద్రం మీద నడిచి వారి దగ్గరకు వస్తున్నా. సో మానవుడు రోదసికి వెళ్ళాడు, మానవుడు చంద్రమండలికి వెళ్ళాడు, మానవుడు భూమి మీద నడుస్తున్నాడు. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జలం మీద నడిచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడే. ఓ ఎంత గొప్ప దేవుడు అబ్బా! సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి గల ప్రభు తన యొక్క ప్రజల నిమిత్తమై సముద్రం మీద నడుచుచూ వచ్చి, నంబర్ 1 ఆయన చూచాడు. నంబర్ 2 ఆయన నడుస్తూ వచ్చాడు. మూడవదిగా మార్క్స్ వార్త 6వ అధ్యాయం 49వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన పలకరించి. సో 3 విషయాలు. ఆయన చూచాడు, రెండవది సముద్రం మీద నడిచాడు, మూడవది ఆయన పలకరించాడు. ప్రభు వారిని విమర్శించలేదు. మీకేందయ్యా ఇలా చేశారు? ఇన్ని అద్భుతాలు చూశారు కదా, ఇన్ని సూచక్రియలు చూశారు కదా, ఇన్ని గొప్ప కార్యాలు చూశారు, ఈ సముద్రం మీద ఏమి చేస్తుంది అని వారిని గద్దించలేదు, వారిని విమర్శించలేదు. కానీ వారిని పలకరించాడు. ఎవరిని చెప్పరే? ఎలా ఉన్నారు? మిక్కిలి కష్టపడుచుండగా, ఆ మాట ఇంపాడు, మిక్కిలి కష్టపడుచుండగా నంబర్ 1 ఆయన చూచాడు, రెండవది నడిచి వచ్చాడు, మూడవది పలకరించాడు. ఏమండి, బాధలో ఉన్న వారికి కావలసింది ఏంటి? పలకరింపే. పలకరింపే. బాయ్ నికల్సన్ అని దేవుని సేవకులు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, కౌన్సిల్ మ్యాగజైన్ ఎడిటర్. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్ తీవ్రమైన వ్యాధితో ఉన్నాడు, చాలా సీరియస్లో ఉన్నాడు. సో ఆయన ఇచ్చిన ఒక కొటేషన్ ఏంటంటే, హాస్పిటల్లో ఉండగా రోజు 2 నర్సులు వచ్చి ఆయనను పలకరించినప్పుడు ఆయన రాశాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నన్ను పలకరించాడు. త్రూ దెమ్ గాడ్ హ్యాస్ కంఫర్టెడ్ మీ అన్నాడు. వారి ద్వారా ఆదరించాడు. ఎంత విలువైన మాట! రోగంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, అదర్ ఒకసారి జాబ్ క్రైసిస్లో ఉన్నవారు, ఫైనాన్స్ క్రైసిస్లో ఉన్నవారిని ప్రభు పలకరిస్తే ఎంత ధైర్యం! కుటుంబాల్లో గొడవలు ఉంటాయి, లేదనట్లేదు. కొన్నిసార్లు కుటుంబాల్లో సమాధానం ఉండదు. వీటి మధ్యలో భార్యాభర్తలు ప్రభు పలకరిస్తే ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత తృప్తి! ప్రభు పలకరిస్తే ఎంత తృప్తి! కానీ సోదరులారా, ఆయన చూచాడు. రెండవది వారి దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. సో మూడవది వారిని పలకరించాడు. ఇక నాలుగవదిగా మత్తయి సువార్తకి వెళదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మన బ్యాక్ 14వ అధ్యాయం
26వ వచనం చదువుదాం. 26వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట వారు సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని. భూతం అన్నారు వాళ్ళు. ఎవరిని? అక్కడ ఆగుతాను. ఎవరిని? ఒక మాట అడుగుతాండి. భూతము నీళ్ళ మీద నడవచ్చే శక్తి ఉందా? రీజన్ చెప్తారా? భూతానికి ఏముండదు? శరీరం ఉండదు. అంతేనా? శరీరం ఉండదు కదా, ఏముండదు. వీరు ఎందుకు కేకలేశారు? సపోజ్ మన దగ్గర ఇక్కడ ఉంది వెనక ప్రకాశం బ్యారేజ్ మీద ప్రభు నిలబడ్డాడు అనుకో అర్ధరాత్రి వేళ. మనం రమ్మంటే మనం వెళ్తామా? చెప్పరే. ఒక మాట, ప్రభే, మనం ఎరిగిన ప్రభే, మనం ఆరాధించే ప్రభే, విశ్వసించిన ప్రభు, అదే ప్రభు ఆ నీళ్ళ మీద నిలబడినప్పుడు రండి అని పిలిస్తే అమ్మో భూతం అంటాం మనం. సో శిష్యులు ఎందుకు భూతమని కేకలేశారు? ఒకే రీజన్. ఒక రీజన్ ఇలా చెప్పుకుందాం. దేర్ లాస్ట్ దేర్ స్పిరిచువల్ సైట్. ఆత్మ దృష్టి కోల్పోయారు వాళ్ళు. ఏం కోల్పోయారు? ఇది చాలా ఇంపార్టెంట్. దేర్ లాస్ట్. వారితో ఉన్న ప్రభే, వారితో ప్రయాణం చేసిన ప్రభే, వారి మధ్య అద్భుతాలు చేసిన ప్రభే, బట్ దేర్ లాస్ట్ దేర్ స్పిరిచువల్ సైట్. ఆత్మ దృష్టి కోల్పోయారు వారు, కోల్పోయారు. నిర్గమాకాండం ఊరికే చదువుదాం. 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుట ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక దైవజను గురించి మాట్లాడుతున్నారు. అండి, ఉపయోగించని పదాన్ని వారు ఉపయోగించారు దైవజనుని మీద. ఏ పదము? ఈ మోషే అనువాడు వాడు ఏమాయనో అని. వారి ముందు వెళ్ళాడు. వారి దేవుడు సీనాయి కొండ మీదకి దిగినప్పుడు వారి నాయకుడు పలుమార్లు వెళ్ళాడు, ఎక్కాడు, దిగాడు. ఒక్కసారి కాదు, ఆయన పలుమార్లు వెళ్ళాడు, పైకి వెళ్ళాడు, దిగి వస్తున్నాడు. కానీ ప్రజలు ఏమన్నారు ఇక్కడ? ఈ మోషే అనువాడు. సో ఇశ్రాయేలీలు ఎందుకు ఆ పదాన్ని వలికారు? వీరిలో కూడా ఆత్మదృష్టి కోల్పోయారు. ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయిల్ దేర్ లాస్ట్ దేర్ స్పిరిచువల్ సైట్. ఆత్మదృష్టి కోల్పోతే సేవకుని మీద విమర్శ చేస్తాం. తమ్ముడు జాగ్రత్త, అది బీ కేర్ఫుల్. మనం ఆత్మదృష్టి కోల్పోయినప్పుడే సేవకుల మీద దాడి చేస్తాం, విమర్శిస్తాం. డోంట్ డూ దట్ వన్. అది చేయొద్దు. మరలని చెప్తున్నా. దైవజనుడు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు, వారి కోసం ప్రయాసపడేవాడు, వారి మధ్యవర్తిగా పలుమార్లు ప్రార్థన చేసేవాడు, పలుమార్లు వారిని నడిపించిన వ్యక్తిని ఈ అనువాడు ఏమాయను. దేవుని ప్రజలు ఎంత దృష్టి కోల్పోయారు ఆత్మీయంగా. తమ్ముడు, చెల్లి, మనం ఎక్కడైనా కోల్పోయామా? సో శిష్యులు ఆత్మదృష్టి కోల్పోయారు. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త జస్ట్ క్విక్ త్వరగా. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం వచనం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా లేడు. ఎవరు లేరు? ప్రభు దినమున తోమా లేడు. ఏ దినమున అంటే ఏ దినం అది? ఆదివారమున. ఆదివారం ఏ కుడిక? రొట్టె విడిచే కుడిక, ఆరాధన కుడికలో మిస్ అయ్యారు. ఎవరు? తోమా మిస్ అయ్యాడు. అమ్మా, ఏది మిస్ అయినా ఆరాధన కుడికి మిస్ కావద్దు. అంటే బైబిల్ క్లాస్ మిస్ కావని చెప్పట్లేదు, మళ్ళీ అలా కాదు. సో ఏ కూడికైనా మనం మిస్ కాకూడదు. మిస్ అయితే ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం ఉంది? వినండి. మనం ఏ కూడికైనా అది బైబిల్ స్టడీ కానీ, విజ్ఞాపన కానీ, లేదా ఉపవాస ప్రార్థన కానీ, వాటి ఏది అయినా మిస్ అయితే ఏముంది చూద్దాం.
25 చివరి భాగంలో ఏమన్నాడు చూద్దాం. మేము యేసుని చూచితిమన్నారు. ఎవరన్నారు? ప్రభుని చూచితిమి. కాబట్టి ఈయన నమ్మాలా లేదా? అంటే ఎవరు నమ్మలేదు చెప్పరే? తోమ నమ్మలేదు. చెప్పింది ఎవరు? ప్రకాశ్ నగర్ సుధాకర్ భవన కాదు. చెప్పింది ఎవరు? అపోస్తులు చెప్పారు. ఆ 10 మంది చెప్పారు. మేము చూచి వి సా జీసస్. పునరుద్ధానంలో ప్రభుని చూచాం. బట్ తోమా నమ్మలేదు. మిస్ అయితే ఒక కూడిక మిస్ అయితే ఎంత లాస్ట్ అవుతాం చూడండి. చూడు ఏమన్నాడు ఆయన? అందుకు తోమా చూచి పెట్టి నేను నమ్మనే. తోమా ఈ లాస్ట్ ఈ స్పిరిచువల్ సైట్. ఇశ్రాయేలీలు ఆత్మదృష్టి కోల్పోయారు, శిష్యులు ఆత్మదృష్టి కోల్పోయారు, తోమా ఆత్మదృష్టి కోల్పోయారు. ఈ లాస్ట్. ప్రభు మీద మనము దృష్టి కోల్పోతే విశ్వసించడం కష్టమే, నమ్మడం కష్టమే. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఏ కూడిక మిస్ కాకూడదు. ప్రతి కూడిక ఇంపార్టెంట్. బైబిల్ స్టడీ అయినా, విజ్ఞాపన అయినా, ఆరాధన అయినా, రొట్టె విడిచే కూడిక, సువార్త కూడికైనా, ఏ కూడికైనా మిస్ అయితే అది ప్రమాదం. దానివల్ల కలిగే నష్టం అప్పుడు కనబడదు, రాబోయే దినాల కనబడతాయి. నేను ఇందాక చెప్పాను, ఆ ప్రకాష్ అంకుల్ గారు ఆయన ఏ కూడిక మిస్ కాలేదు. వారి మందిరానికి వారి ఇంటికి 7 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళేవాడు. భార్య వెనక కూర్చుంటే 2 పిల్లలు ముందు కూర్చునేవారు. నేను అడిగాను, అంకుల్ వర్షం పడుతుంది, పిల్లల ఇంటి దగ్గర పెట్టి, అయ్యా ప్రభుకి లెక్క అప్పగించాలా? ఎవరికి లెక్క? ప్రభుకి లెక్క అప్పగించాలా? ప్రకాష్ రాజు ప్రతి కూడికలో ఒక తీర్మానం చేసుకున్నాం, నేను నా భార్య నా పిల్లలు ప్రభు సన్నిధిలో కనబడాలా. లైక్ యెహోషువలాగా నేను నా ఇంటివారు, ఇలా చెప్పాడు అంకులు, నేను నా ఇంటివారు యెహోవాను, నేను నా భార్య నా పిల్లలు మందిరంలో కనబడాలి. కాబట్టి 25 ఏళ్ళు అయిపోయింది ఎరవాలయంలో. కాబట్టి ఆయన ప్రజలమైన మనం ఒక తీర్మానం ప్రభు మనకు ఆజ్ఞాపిస్తుండగా, మనకు ఆదేశిస్తున్న ఒక మంచి తీర్మానం అనుకోద్దాం. ప్రభువా ఎక్కడో కూడా ఆత్మదృష్టి కోల్పోకుండా నీ కృప నాకు దయచే. చాలా అవసరత. సో ఎప్పుడైతే వారు ఆత్మదృష్టి కోల్పోయాడో ఇక ప్రభు ఏమన్నాడు? మత్తయి రాసిన సువార్త, మళ్ళీ వెళదాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చు. అక్కడ ఆగుదాం. ఏం తెచ్చుకోమన్నాడు? ఇంగ్లీష్లో బాగుంటుంది, బిగుడ్ ఆఫ్ చీర్ అని ఉంది. మీరు ఆనందంగా ఉండండి, అంతేనా? సంతోషంగా ఉండండి. వెంటనే అమర్చండి, సంతోషంగా ఉండండి. బిగుడ్ ఆఫ్ చీర్, ధైర్యము తెచ్చుకున్నాడు. మత్తయి ఈ మాట ఎక్కువ నొక్కి రాశాడు, ధైర్యము తెచ్చుకున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం, కమ్రదర్ 9వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో జనులు పక్షవాయముతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన ఎదుగు తీసుకుని వచ్చి, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. కుమారుడా సంతోషంగా ఉండుము. రీజన్ ఏంటి? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. సోదరా సోదరి, మన పాపాల కొరకే యేసు ప్రభు శిలువలో రక్తం చిందించాడు, ఘోర శిక్షణ అనుభవించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ మధ్యాహ్న వేళ నీ పాపాలు క్షమించబడ్డావా? నీ పాపాలు పరిహరించబడ్డావా? ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభుని పిలుస్తుండగా, ఆహ్వానిస్తుండగా, నీ పాపాలు క్షమించే ప్రభు నీకుండగా, నీ పాపాలు పరిహరించే ప్రభుండగా, ఇప్పుడైనా ఆ ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకో. ప్రభువా నేను పాపిని ప్రభువా,
ఏమీ పోదు, కులం పోదు, మతం పోదు, ఏమీ పోదు, పాపం పోతుంది. ఏం పోతుంది? అంత మంచి మాట, పాపం పోతుంది, అంతే, పాపం పోతుంది. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, పేరు చెప్పను, చాలా కోట్లు ఆయనకు, ఎటు చూసినా కోట్లే, కానీ రోజు తినేది ఏమిటంటే గడ్డి తింటాడు. రియల్ ఇది. ఏం తింటాడు? రియల్ ఇది. బిర్యానీ తింటే చచ్చిపోతాడు ఆయన. నెమ్మది లేదు ఆయనకు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. కారణం పాపాలు క్షమించబడలేదు. చెల్లి తమ్ముడా, నీ పాపాలు క్షమించబడతాయి, పరలోకం చేరుస్తాడు, నిత్యత్వం చేరుస్తాడు, మోక్షం చేరుస్తాడు. సింపుల్గా నువ్వు చేయవలసి ఒకటే, ప్రభువా నా పాపాన్ని క్షమించంటే క్షమిస్తే అక్కడేముంది? కుమారుడా సంతోషపడన్నాడు. ఏమన్నాడు? అందువల్ల ఒక బైబిల్ ఒక మాట ఉంది, ఒక పాపి రక్షింపబడితే పరలోకములో ఆ మిక్కిలి సంతోషం అన్నాడు. మామూలు సంతోషం కాదు. ఏ సంతోషం? మిక్కిలి సంతోషం, ద గ్రేట్ జాయ్. ఈ వేళను రక్షింపబడితే, పాపాన్ని ఒప్పుకుంటే మిక్కిలి సంతోషం, పరలోకములో నిత్యత్వంలో సంతోషం. ప్రభు నేను పిలుస్తుండగా ఈ వేళ రావాలని ఆహ్వానిస్తున్నాడు. రెండవది మత్తయి మరలా రాశాడు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం 22. అక్కడ 9. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగు చేశాను. రెండవసారి అన్నాడు, కుమారి ధైర్యముగా ఉండు, కుమారి సంతోషంగా ఉండవు. సో ఈవిడ గురించి మనకు రాయన రక్తస్రావము గల స్త్రీ అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్ అనుకుందాం, ఊరికి అలా అనుకుందాం. ఏ క్యాన్సరు? సో బైబిల్ ఒక మాట ఉంది, ఆమె అనేక మంది వైద్యులను ఆశ్రయించాను. ఎంతమంది? అంటే యెరూషలేములో ఎంతమంది వైద్యులు ఉన్నారో అంతమంది దగ్గరికి వెళ్ళింది ఆవిడ. అంతమంది దగ్గరికి వెళ్ళింది ఆల్మోస్ట్గా. అంటే విజయవాడలో టాప్ మోస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అనుకో, అలాగా. లేదా ఎయిమ్స్లో, లేదా ఎన్ఆర్ఐలో, లేదా ఢిల్లీలో, లేదా హైదరాబాద్లో వెళ్ళని హాస్పిటల్ లేదు, ఎక్కడ బాగుపడలేదు. ఒక మాట చెప్పాలంటే, ఒకవేళ పెళ్ళి ఏదో కాదు మనకు తెలియదు, కానీ కుటుంబానికి దూరంగా ఉంది, సమాజానికి దూరంగా ఉంది ఆవిడ. ఎక్కడ కూడా సంతోషం లేదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? కుమారి సంతోషంగా ఉండు. ఏమన్నాడు? బిగుడ చీర్, నీ రోగం బాగైంది, వెళ్ళిపో. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాడు. ఇక నుండి ఈ రోగం మరలా రాదు. ఇంకా ఒకసారి ప్రభు స్వస్థపరిస్తే మరలా ఆ రోగము రాదు. ఇప్పుడున్న వాళ్ళు వేరు. మీరు చేయబెట్టుకొని స్వస్థ ఉత్తదే అది. ఒకసారి ఆయన ఊరికి మాట చెప్తున్నాను, హుబ్లీకి వెళ్ళాను నేను. ఆయన బోధకుడి పేరు చెప్పను. ఒక ఆవిడను దయ్యం మట్టిని తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. ఆ దయ్యం అంటుంది, ఆయన చెప్తే నేను పోను అంటుంది. ఆ పాస్టర్ తీసుకెళ్ళని అంటాడు. ఆ తెర మీద కనబడుతుంది. ఆయన గారు చెప్పండి, ఆయన చెప్తే పోను నేను అంటుంది అక్కడే. అది కానీ ఇక్కడ ప్రభు ఒక్కసారి ప్రభు స్వస్థత కలిగేస్తే అది మరలా రాదు. కుమారి సంతోషంగా ఉను. ఒకటి పాపాలు క్షమించే దగ్గర అదే మాట చెప్పాడు, రోగం బాగే దగ్గర కూడా అదే చెప్పాడు. ఇక మూడవదిగా యోహాను సువార్త ప్రభువు అవి చివరి మాటలు. ఆయన ప్రధాన యాజకుడిగా ప్రార్థన చేయడానికి ముందు శిష్యులతో చెప్పిన చివరి మాట మేడగదిలో 16వ అధ్యాయం 33వ వచనం 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగు, అయినను ఏం తెచ్చుకోవాలా? ఏమన్నా లోకంలో ప్రభు ఎప్పుడు చెప్పలేదు మీకు రోగాలు పోతాయి అండి, మీకు స్వస్థత కలుగుతుంది ఉంది, లేదనట్లేదు. గట్ అని చెప్పిన మాట ఏంటి చెప్పరే? ఏంటి? లోకంలో శ్రమ కలుగును, అయినను ఎలా ఉండాలా? సంతోషంగా ఉండాలి. ఇది ఎలా సాధ్యం అండి? శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఎలా సంతోషంగా ఉంటాం? మనందరికి బాగా తెలుసు కదా.
అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చదవలసక్కర్లేదు. అని పౌలును శీలాను చాలా దెబ్బలు కొట్టి ఎక్కడేశారు? ఏ చెరసాల? బైబిల్ అక్కడ బాగుంది, లోపల చెరసాల అన్నాడు. అక్కడ ఏ చెరసాల అంటే లోపల ఎలా ఉంటుంది? ఏసీ ఉండదు, ఏముండదు చెప్పండి, ఇలాంటి ఫ్యాన్ ఉండదు. మీకు అర్థమైందా? ఏ చెరసాల? లోపల చీకటి చేరండి, చీకటి, ఈగలు, దోమలు అన్నీ ఉన్నది లోపల చెరసాలు. వారు ఏం చేస్తున్నారు? ఎలాగా? సంతోషంగా పాటలు పాడుతున్నారు. ఎలాగా? చిన్న ఉదాహరణ చెప్పి వెళ్తాను. సో రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ గారు, ఆయన 15 మందిని ఐస్ గడ్డల్లో పెట్టారు, కొద్దిగా లోతులో పెట్టారు. ఇక సపోజ్ టు డై, చచ్చిపోతున్నారు వారు. ఇక అంత భయంకరమైన మంచుగడ ఇక్కడ వరకు పెడితే అమ్మో మనం ఉండగలుగుతామా? అంతవరకు సాధ్యం కాదు అది. నిన్న పిఎస్ స్వామి అన్నయ్య చెప్తూ నాకే భయం వేసింది. ఆ సేవకుడు, సత్తెనపల్లె సేవకుడు చెప్తుంటే మనకని కష్టాలు ఇంకా రాలే. సరే, ఈ 15 మంది ఐస్ గడ్డలో పెట్టినప్పుడు ఆయన, ప్రభువా మేము సంతోషంగా ఉండడానికి నీ వాక్యం మాకు దయచేయి, నీ వాక్యం మాకు దయచేయి అన్నప్పుడు జైలు సూపరింటెండెంట్ పిలిచి, అబ్బాయి ఇక్కడ 15 లెట్రిన్లు ఉన్నాయి, నీ చేతితో వాటిని తీసి ఈ టిష్యూ పేపర్తో శుభ్రంగా కడగాలన్నాడు. మన వల్ల అవుతుందా? చెప్పరే. ఆయన అన్నాడు, లేదంటే 15 మందిని చంపేస్తామన్నాడు. ప్రభువా మీరే చెప్పారు లోకంలో శ్రమలు ఉన్నాయి, సంతోషంగా ఉండమన్నావు. సరే, 14 లెట్రిన్లో ఉన్న ఆ లెట్రిన్ అంతా తీశాడయ్యా, వాసన గుడ్డ లేదు, ఏమీ లేదు. 15వ లెట్రిన్ దగ్గర, ప్రభువా మేమందరం సంతోషంగా ఉండడానికి ఒక్క వాక్యం దయచే ప్రభువా అన్నాడు. 15వ లెట్రిన్లో 2 చేతులు పెట్టి అలా తీస్తుండగా మలినానికి ఒక పేపరు అలా చుట్టి అలా అతుక్కుని ఉంది. ఆయన అనుకున్నాడు ఏదో పేపర్ అనుకొని, మళ్ళీ అక్కడ ఆ మలిన కిందేస్తే ప్రేరేపణ, ఆ పేపర్ తీసుకో, ఆ పేపర్ తీసుకో. దాన్ని తీసుకుంటే ఆ పేపర్లో ఒక అధ్యాయం రాయబడినది. సో రోమాపత్రిక 8వ అధ్యాయం 1 నుండి 36 వచనాలు రాయబడ్డాయి. చదివాడు. ఆ సంతోషం తట్టుకోలేక 14 మందికి చదివి వినిపించాలి కదా. సో క్రీస్తు ఖైదీలు, వారికి జోబులు లేవు, మరి ఏం చేయాలి? ఆ పేపర్ని చేతిలో పట్టుకుంటే జైలు అధికారి అడుగుతాడు, అది వాక్యం తెలిస్తే చంపేస్తారు. కాబట్టి ఆ వాక్యాన్ని నోట్లో పెట్టాడు. నోట్లో, సార్ మీరు చెప్పింది నేను చేశాను సార్, శబాష్ ఎలిప్ అన్నాడు. 14 మంది మంచి గడ్డలో ఉండగా ఆ నోట్లో నుండి వాక్యం తీసి అది చదివి వినిపించినప్పుడు వారు ప్రభులో ఎంత సంతోషించారు, ఎంత ఆనందించారు. వాక్యం లెట్రిన్లో దొరికింది. మనకు ఆ శ్రమలు లేవు, ఆ కష్టాలు లేవు. ప్రభు అన్నాడు, యూ విల్ హ్యావ్ ద ట్రిబులేషన్, బిగడప్ చీర్, మీరు సంతోషంగా ఉండండి. ఈ సేవలో, ఈ పరిచర్యలో, ఈ విశ్వాసంలో, ఈ భక్తిలో యూ విల్ హ్యావ్ శ్రమలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు. కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం సంతోషంగా ఉన్నాయి. క్షమాపణ దగ్గర, 2వది రోగం బాయి దగ్గర, 3వది శ్రమలో, ఇప్పుడు 4వది గాలి తుఫాన్ల మధ్య అన్నాడు ధైర్యముగా ఉండండి. ఏమన్నాడు? ఎంత మంచి పదం, బిగుడ చీర్, ధైర్యంగా ఉండండి. 2వదిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం మళ్ళా 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే చాలు. సో ఒకటి, ధైర్యముగా ఉండండి. ఆయన నీళ్ళ మీద నడిచి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాలేదు, వాగ్దానం తీసుకొచ్చాడు ఆయన. ఈ బ్రాడ్ ద ప్రామిస్, ధైర్యము ఆయన వాగ్దానం. ఒట్టి చేతులతో రాలేదు, కొండ మీద నుండి ఏం తీసుకొచ్చాడు? వాగ్దానం తెచ్చాడు. సంవత్సరం వాగ్దానం కాదు ఇది, చాలా చర్చల సంవత్సరం, అది వేరే సంగతి. బట్ హీ బ్రాడ్ ద ప్రామిస్, ఈ బ్రాడ్ ద ప్రామిస్. 2వది నేనే. సో 2వది ఏం తెచ్చాడంటే పొటెన్షియల్ లేదా పవర్ఫుల్ వర్డ్. ఒకటి ప్రామిస్, 2వది పవర్. ఏమిటి? నేనే, ఇట్ ఈస్ ఐ.
భూతము కాదు నేను, కాదు, డిజైన్. సో గ్రీక్ కాంటెక్స్ట్లో తెలుగు నేనే అనే పదాన్ని ఇలా చెప్పాడు ఒక భక్తుడు, వైని భక్తుడు. ఇంతకాలం మీతో కూడా ఉన్నది నేనే, నేనే. రెండవది, మీ కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడే మీ కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిని నేనే. మూడవది, తిరిగి వచ్చే వ్యక్తిని నేనే. 3 థింగ్స్. మీతో ఉన్న వ్యక్తి నేను, మీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తిని, మరలా తిరిగి వచ్చే వ్యక్తిని నేను. ఇట్ ఈస్ రైట్. పాత నిబంధనలు వాడిన పదాన్ని వాడాడు ప్రభు. ఇక్కడ ఏం వాడాడు ప్రభు? సో మోషే అడిగాడు, ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలు నీ పేరేమిటి అడిగితే నేనేం చెప్పాలా? ఏం చెప్పాలా? నేను ఉన్నవాడును, ఐ యామ్ దట్ ఐ యామ్. ఇన్ని ఏళ్ళు ఎర్రబాల విశ్వాసులతో నేనే, ఇక ముందు కూడా ఉన్నవాడు నేనే. ఇంతకాలం సుధాకర్ పరిచయం ఉన్నదే, ఇక ముందు కూడా ఉన్నవాడు ఆయనే. తెంగలాడ్. మనుషులు ఉండకపోవచ్చు, మనుషులు విడిచిపెట్టవచ్చు. ఇట్ ఈస్ ఐ. నేనున్నాను, వెళ్ళండి, మీరు వెళ్ళండి. తెంగలాడ్. ఈ ఎంత పవర్ఫుల్ వాడయ్యా! ఎవరు చెప్పరు ఇది, ఎవరు చెప్పరు. నేను ఆ మార్చులని భుజం తట్టాడు. అపోస్తులారా, శిష్యులారా, నా పరిచర్య మీరు చేయాల, నా కోసం మీరు హతసాక్షులు కావాలా, ఈ ప్రపంచాన్ని సువార్తతో నింపాలా. వెళ్ళండి, వెళ్ళండి. ఇదే మత్తయి సువార్త 28:20 సదాకాలము మీతో కూడా ఉన్నవాడును, నేను ఆఫ్టర్ మోర్ ఐ విల్ బీ విత్ యు. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఎర్రబాల విశ్వాసులారా, ప్రభు మనతో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. దేనికి ధైర్యపడాలా? దేనికి బాధపడాలా? దేనికి దిగులు చెందాలా? ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి, ఏ రాష్ట్రపతి ఆ మాట చెప్పాడు, నేనున్నాను. మన కుటుంబాలతో, మన సంఘాలతో, మన వ్యక్తిగత జీవితంలో నేనున్నాను, నేనున్నాను. ఎంత విచిత్రమైన మాట. అందువల్లే 11 మంది అపోస్తులైన పౌలు ఈ ప్రపంచాన్ని సువార్త చేత నింపారు. అందువల్లే మన దేవుని గురించి చాలా తక్కువగా అంచనేస్తాం. అందువల్లే అన్నయ్య వాళ్ళ నాన్నగారు భిక్షాల్ గారు రాసిన పాట, విశ్వాసి నీ భాగ్యం ఎంతో గొప్పదో నీవు ఎరగలేదు కూడా దరిద్రమైన మనం అంతే. ఇఫ్ యు నో, ఎరుగుతే, ఎరగాలైన ఎవరు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎంత మంచి పాట, ఎంత మంచి పాట, హృదయాన్ని కదిలించే పాట. మన భాగ్యత, ధన్యత ఎరగలేదు మనము. అందువల్లే చిన్న బాధ వస్తే కుప్పకూలి పడతాం, మనం భయపడతాం, అధైర్యపడతాం. ఏ క్రైసిస్లోనైనా చెప్పేవాడు ఆయనే, నేనే అన్నాడు. ఒకటి ప్రామి అనే సంక్షోభం, థ్యాంక్ దలా, సంక్షోభం, థ్యాంక్ యూ అన్నా, నేనే సంక్షోభములు ఆయన చెప్పిన మాట నేనే. ఒకటి ప్రామిస్, రెండోది పవర్, మూడో చెప్పి ప్రార్థన చేద్దాం. మూడోదిగా రైట్ 14వ అధ్యాయం 20 ఆయన వెంటనే ధైర్యము తెచ్చుకున్నాడు, నేనే భయపడకూడని. మూడోది పొటెన్షియల్ ఓడది. ఏ ఓడది? తెలుగులో ఏం చెప్పాలి దాన్ని? బలపరిచే మాట. కొన్నిసార్లు టీవీలో ఏమండి, బూస్ట్ ఈ ద సీక్రెట్ ఆఫ్, అది కాదు ఇది, నాట్ దట్ బలపరిచే మాట. భయపడకుడి. 365 రోజులు బలపరిచే మాట, భయపడకుడి. ఏ మాట? భయపడకుడి. కానీ సోదరులారా, సో నిరాశ చెంది సంక్షోభములో ఉన్న అపోస్తులలో, దిగులుగా ఉన్న అపోస్తులకు 3 తెచ్చాడు: ప్రామిస్, పవర్, పొటెన్షియల్. కాబట్టి సోదరులారా, ఆయన ప్రభావం నీటి మీద ఎంత గొప్పది, ఎంత ఆశ్చర్యం. కాబట్టి ఇవి చూసిన వారు, అది చదివి ప్రార్థన చేద్దాం. ఇవి చూసిన వారు మరి ఇంకా మనకు టైం లేదు, మరేం చేశారు? 14వ అధ్యాయం 33వ వచనం. వారు దోణ ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా దోణలోనున్న వారు వచ్చి నీవు నిజముగా ఎవరి కుమారుడు? దేవుడు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. సో ప్రభుని వారు గుర్తెరిగారు, ప్రభుని గ్రహించారు. ఎంతగా ఆ ప్రభుని వారు హెచ్చిస్తున్నారు. నిన్న విన్నా దేర్ ఎగ్జాల్టేషన్ దేర్ లార్డ్. ప్రభుని
అత్యున్నతమైన ఉన్నత స్థానములో వారు హెచ్చించారు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడవు. సోదరా, ఆ ప్రభుని హెచ్చిద్దాం. రాబోయే దినాలు ఆ ప్రభుని గణపరుద్దాం, ఆ ప్రభుని మరెక్కువగా స్తుతిద్దాం, ఆ ప్రభు ఎదుట సాగిలపడదాం. దేవుడు అట్టి కృప సంఘానికి మనకు తన దాసునికి దయచేయునుగాక. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ప్రభువుకు మనం స్పందిద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. గాలిలు, ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే లోకంలో మనం బ్రతుకుతున్నాం. భయపడొద్దు, కృంగిపోవద్దు. మన ప్రభువు నమ్మతగినవాడు, గొప్పవాడు. ఆయనను గుర్తుపట్టలేకుండా మనం కలవరపడొద్దు, ఇతరులను కలవరపరచొద్దు. ఆయనను ఎరుగుదాం. ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని, ఆయన మనకిచ్చిన శక్తిని, బలపరిచే మాటను మనం ఎరిగి స్థిరులుగా ఉందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. మనందరి పక్షంగా సహోదరుడు రవి వచ్చి ప్రార్థన చేస్తారు. మనం ఏకీభవించుదాం. ప్రియులారా, ఒకవేళ మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమో నాకు తెలీదు. దేవుడు మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన ఈ వర్తమానానికి స్పందిద్దాం. దేవా, నువ్వు సర్వాధికారివి, నువ్వు ఉన్నవాడవు, నీవు సకల యుగములలో రాజువు, నీవు తప్ప మరొకరు లేరు అని ఆయనని హెచ్చిద్దాం, ఆయన నమ్ముకుందాం, ఆయనకు ప్రథమ స్థానం ఇద్దాం, ఆయనపై ఆధారపడదాం. పరిస్థితులు ఏమైనా, కొన్ని పర్యాయాలు మనకు అయోమయమైన పరిస్థితులు వచ్చినా కూడా ఆయన సార్వభౌమత్వంలో నుంచి ఆయన అనుమతించాడని నమ్మి ధైర్యంగా ఉందాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు. సగం కాలం కాదు, 40 రోజులు కాదు, 9 రోజులు కాదు, సదాకాలానికి ఉండే దేవుడు ఈయన. మరణం వరకు నడిపిస్తాడు, తర్వాత మహిమలో చేర్చుకుంటాడు. అట్టి గొప్ప దేవుని కలిగిన మనం విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పదో అని నోటితో పాడతాం కాదు, మన నడతతో, పెదాలతో పాడతాం కాదు, మన ప్రవర్తనతో, పైన పాడతాం కాదు, మన హృదయాలలో నుంచి పాడినట్లు అర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ప్రేమించి మీరు అందించినటువంటి లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, మరొక సంవత్సరం దేవా నాయన ఈ యొక్క ఎర్రబాలెం ఈ ప్రాంతంలో పరిచర్య ఆరంభించి దేవా ఇంతవరకు నీవు నడిపిస్తున్నటువంటి దేవుడవుగా, ఇక ముందుకు నేను మీకు తోడుగా ఉండి నేను నడిపించేటువంటి వాడనని ఒక భరోసాతో కూడినటువంటి వాగ్దానాన్ని మీరు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏదైతే సంగతులు ఈ స్థలమందు ప్రకటించబడుతూ వచ్చినాయో దేవా, అవన్నీ దేవా మనసులో దేవా భద్రం చేసుకుని, హృదయంలో దేవా వాటిని దేవా భద్రం చేసుకొని బ్రతుకులో కనబడేటట్టుగా అన్ని విషయాల్లో నీవు ఉన్నావని, అన్ని సమయాలకు చాలిన దేవుడవుగా, సరిపోయిన దేవుడుగా నీవు ఉన్నావనేటువంటి మనసుతో దేవా ఈ యొక్క సంఘం దేవా మేమందరము అలా బ్రతికేటువంటి కృపను మెండుగా మీరు అనుగ్రహించమని కోరుకుంటూ వేడుకుంటూ యేసయ్య నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.